ఇప్పుడు రక్తం కక్కుకుంది. మ్యాటర్ క్లోజ్. గుడ్ నైట్. కార్తికేయ, ఏంటమ్మా? ఎక్కడికి వెళ్ళొస్తున్నావురా? అది అది మీరంతా చాలా సంతోషంగా ఉన్నట్టున్నారు. నీకు మాత్రం ఏమైందమ్మా? నువ్వు సంతోషంగా లేవా? సంతోషం ఎలా అడగగలుగుతున్నావురా ఆ మాట? నేనొక్కదాన్ని ఈ ఇంట్లో ఏమీ కానిదాన్ని, ఎవరికి పట్టని దాన్ని. ఇప్పుడు ఏమైందమ్మా? ఏమైందని ఏమీ తెలియనట్టు అడుగుతావేంట్రా? చెప్తే కదమ్మా తెలిసేది. చెప్పు, ఏమైంది? ఎవరేమైనా అన్నారా? అనడానికి ఎవరు మిగిలారు? అందరూ అన్నవాళ్లే. నేను పడ్డదాన్నే. అమ్మా, ఇప్పుడు అసలు ఏమైందో విషయం చెప్పు. కార్తికేయ, నీ మనసులో ఇష్టం లేకపోవచ్చు కానీ మనువు మాత్రం నిజమే కదా. అక్షర నీకు భార్యే, రేఖ నీకు భార్యే. అక్షరనేమో దేవతలా. ఆపేయమ్మా, నువ్వేం చెప్తున్నావు నాకు అర్థమైంది. ఆ రేఖంటే ఇంట్లో ఎవరికి ఇష్టం లేదు. ఎందుకంటే అది పిచ్చిది కనుక. మనసులో ఒకటి బయటకు ఒకటి మాట్లాడదు కాబట్టి. అలా చేసేదే అది. దాని లోపల ఎంత కుట్రుందో నీకు తెలియదమ్మా. అసలు అది నిన్ను... వద్దురా, అది నన్ను ఇష్టపడ్డం మీకెవరికి ఇష్టం లేదు. అందరితో పాటు నేను కూడా మీలో కలిస్తే దాన్ని ఏకాకిని చేసి వెళ్ళకొట్టొచ్చని మీ ఆలోచన. అది ఇంట్లో నుంచి బయటికి వెళితే దాని గురించి ఒక్కళ్ళన్నా పట్టించుకున్నారా? అదేమైనా పసిపిల్ల? ఆడపిల్లరా, నీ పెళ్ళవరా. అది ఎటెళ్ళిందో ఆలోచించకుండా నువ్వు కూడా వాళ్ళతో పాటు ఆడుతూ పాడుతూ ఉన్నావంటే నిన్నేమనాలో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? అది లేదని చొక్కాకి నల్లరి బొని ముక్క కత్తిరించి పెట్టుకోమంటావా? తిండి తిప్పులు మానేసి పడుకోనా? ఏం చేయాలో చెప్పమ్మా. కార్తికేయ, అదంటే అసలు నీకెందుకు అంత ద్వేషం? చూడ్రా, అది ఎంతైనా నీ పెళ్ళామే. దాని మీద ఇష్టం పెంచుకోగాని దాని మీద ద్వేషం పెంచుకోకరా. దాని గురించి కొంచెం వెతకరా. అలాగే. అలాగే కాదు, మీ అమ్మ ఆరోగ్యంగా ఉండాలి అంటే పని మనిషిగానైనా సరే అది నా కళ్ళ ముందు తిరుగుతూ ఉండాలి. అలాగే, చూస్తాను. చూస్తానో చేస్తానో కాదురా, చేసి చూపించు. ఈ యథాసంత కాగానే ఉదయాన్నే వెళ్ళు, సరేనా? అలాగే అమ్మా, నువ్వు వెళ్ళు. నువ్వు పూర్తిగా మారిపోయావురా. అమ్మా, నేనేం మారలేదు. నేను ఎప్పటికీ నీ కొడుకునే. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. వెళ్ళమ్మా. ఏంది, ఎటు వెళ్ళిపోయారు అందరూ? ఇంకా హాస్పిటల్ నుంచి రాలేదా? నేను వస్తానంటే ఇంటి దగ్గరే ఉండమన్నారు. వీడు చాలా ఎగస్టాల్ చేస్తున్నాడు. మన కెపాసిటీ ఏంటో చూపిద్దాం. హలో, షేర్ పెరిగిందా? ఎన్ని లక్షలు? ఓ, 10 లక్షలేనా? మనకి 10 లక్షలంటే లెక్కే లేదులే. అమ్మనే, దీని బిల్డప్కి ఏం తక్కువ లేకుండా పోయింది. ఏంటి, షేర్ 4,000ఏనా? అయితే పని చేయండి, నా పేరున 1000 షేర్లు కొనండి. ఏంది కొనేది షేర్లు? నూనె బియ్యమా? ఏమండే, నాకు తెలియక అడుగుతాను. రాని ఫోన్ మాట్లాడితే మీ మాటలు భయపడతానా ఏంటి? ఏదో బిల్డప్లు మీరు. ఓ షేట్, మాటలు తిన్నగా నువ్వు. మీలాంటి వాళ్ళని చూస్తే మాటలు తిన్నగెందుకు వస్తాయి? వంకరగానే వస్తాయి. ఇంతకేంది షేరు 4,000? ఏందమ్మా అదే అంత ఖరీదు? ఓ షేట్, షేర్లు కంప్లీట్ షేర్లు. షేర్లు కూర్చొని తెప్పలయ్యే. సర్లే, నాకు 10,000 ఇప్పించండి. 10 పైసలు కూడా ఇవ్వను. ఏంటి, మొన్నే కదా 5,10,000 తీసుకుంది. ఏంది నాకు ఇచ్చినట్టు మాట్లాడతారు? ఆ రోజు మీరు వచ్చారుగా. వచ్చాను కాబట్టి ఇవ్వను అంటున్నాను. సరే, మీ ఇష్టం. 6 లక్షలు మార్చుకు తెలుసుకుందామని అడిగా, మీరేమో కాదంటున్నారు. సర్లే, నాకెందుకు, నే పోతా. ఆగు. ఏంటి? అమ్మని పడింది. ఏమండే, తొందరగా చెప్పండి, నాకు అవతల చాలా పనులు ఉన్నాయి. 5 లక్షలకే దొరకంది, 10,000కి ఆచూకీ చెప్తానన్నా ఆ తలక మాసినోడెవడు? తలామాయిలా తోకమాయిలా?
తోకేంటి? కుక్క తోకుండదా ఏంది? కుక్కేంటి? అబ్బా పోలీస్ కుక్క అంటే దొంగలు పట్టుకుంటే అయ్యి. పోలీస్ కుక్క, అది నీకెలా తెలుసు? అయ్యా తెలియక్కర్లా, పోలీసులు వెళ్తే చాలు. నాకు తెలిసిన ఒక ఎస్ఐ ఉన్నాడు, ఆయనకి 10 ఏళ్ళు ఇస్తే కుక్కని తెస్తాడు. రేఖమ్మ గారు లడ్డుక్కుని పట్టుకుని తెచ్చిచ్చేద్దే. ఆలోచించుకోండి. సరే నేను పోతా. ఆగు, ఇస్తాను కానీ నేను వస్తాను. గోడలు దూకాలి, పల్టీలు కొట్టాలి. కొడతారా? గోడలు దూకాలా, పల్టీలు కొట్టాలా? ఆ, మరి కుక్కతో పడాలంటే అవన్నీ చెయ్యాలా? అవన్నీ నా వల్ల కాదు కానీ డబ్బులు ఇస్తాను. గ్యారంటీగా దొరుకుతుంది కదా? మీ మీద పెట్టండి. ఛీ! తెస్తాను, ఇక్కడే ఉండు. షిట్. లేక ప్రాణాన్ని కాపాడాలంటే అబార్షన్ చేయక తప్పదు. మళ్ళీ వస్తాననుకోలేదు అత్తయ్య. మమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్తావమ్మా? రా పద. భయ్యా ఆగండి భయ్యా, ఒక నిమిషం ఒక నిమిషం. ఎందుకు మస్తాన్? ఆగండమ్మా చెప్తాను. ఇదిగో చెల్లిలక్ష్మి గారా, ఆవిడెందుకయ్యా? లేఖమ్మ గారికి దిష్టి తీసి లోన్ తీసుకెళ్తానికి. షిట్, నేను తీను. మీ కుక్క ఏదో పోయిందన్నారు, కుక్క కావాలా వద్దా? తీయండి. ఇప్పుడు అవన్నీ ఎందుకులే మస్తాన్? మీ అసలు మంచి వాళ్ళకి దిష్టి తగిలిద్దాం గారు. ఒక్క నిమిషం ఉండండి. ఏం తల్లి నిలబడతావా? చెప్పండి. ఆపండి. ఏందండి సాంబ్రాన్ని తిప్పినట్టు అలా తిప్పుతారు? అనండి, ఏదో అంటారు కదా, ఇరు దిష్టి పొరు దిష్టి అని. అనండి. ఓ, ఎరుగు దిష్టి, పొరుగు దిష్టి. పోలేండి, మీ దృష్టి ముఖ్యం. చెప్పండి చెప్పండి. ఓ షిట్. షిట్టు లేదు, లారీ సీటు లేదు. చెప్పండి. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, నా దిష్టి, అందరి దిష్టి పోవాలమ్మా లేక. ఉయ్యమ్మా. రండి తల్లి రండి రండి. జగదీశ్వరి, డాక్టర్లు ఏమన్నారు? ఏమంటారక్క? అనడానికి ఏముంది? ఎంతకాలం బిడ్డని మోస్తున్న ఆనందం కంటే నేనెక్కడ పోతానో అన్న భయాన్నే ఎక్కువగా మోసింది. ఆ భయం లేదు అని తెలిసి ఆనందంగా ఉన్న టైంలో ఆ భగవంతుడు ఓర్చుకోలేకపోయాడేమో.
ఓర్చుకోలేనిది భగవంతుడు ఇంకా అమ్మా నువ్వు ఊరుకో, అర్థం పర్థం లేకుండా. ఏంటక్కా ఇక్కడ లేకంటే ఓర్వలేని వాళ్ళెవరున్నారు? ఒకవేళ నేను చెప్పినా నువ్వు ఓర్చుకోలేవుగా జగదీశ్వరి. అర్థమయ్యేలా చెప్పక్క. ఏమా అక్షర, ఇప్పటికైనా నీ కళ్ళు చల్లబడ్డాయా? అక్క ఇప్పుడు అక్షరం ఏం చేసింది? నేను నీతో మాట్లాడతలే జగదీశ్వరి, నువ్వుండు. నువ్వు చెప్ప అక్షర. నేనేం చేశానని చెప్పాలత్తయ్యా? దాని కడుపు తీయించాలని నువ్వు మొదటి నుంచి ప్రయత్నిస్తూనే ఉన్నావు, కుదరలేదు. ఇప్పుడు వంటల పోటీ పుణ్యమా అని అమ్మా నువ్వు కార్తికేయ చెప్పక్క. చెప్పడానికి ఏముంది జగదీశ్వరి, నీకు తెలీదా? మీరంతా చూశారుగా, ప్రేమగా దానికి కలిపి పెట్టడం. నేను కలిపింది ఉప్పత్తయ్యా. ఉప్పో పాపో విషయానికి రంగే ఉంటుంది, దానిలో కలిపి ఉండొచ్చుగా అంటున్నాను. ఇప్పుడు మీ అమ్మ కూడా లేదు, నువ్వు నిజం చెప్పు. ఎటు క్షమించడానికి మీ జగదీశ్వర అత్తయ్య ఉండనే ఉందగా. నిజంగా నాకే పాపం తెలియదు అత్తయ్యా. అవునులే, చేసింది తెలుసు గాని అది తప్పని తెలియని పుణ్యాత్మురాలివి, నీకే పాపం తెలీదు. అయ్యిందా అక్క? ఇంకా చెప్పాల్సింది అడగాల్సింది ఏమైనా ఉందా? ఇక చెప్పేదేముంది, అడిగేదేముంది? కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది, తవ్వుకుంటే కుళ్ళు బయట పడుతుంది. మీరే ఆలోచించుకోండి. నేను చెప్పాల్సింది చెప్పాను. ఏంటమ్మా నువ్వు? నీకు రాను రాను చాదస్తం ఎక్కువైపోతుంది. అక్షరకి లేఖ మీద ఎందుకమ్మా కోపం? వాళ్ళిద్దరు సొంత అక్క చెల్లెలలా ఉంటారు. కాబట్టే చెబుతున్నాను, ఈ ఇంటికి వారసుడు తన బిడ్డే కావాలన్న ఆశతో ఆ రేఖ లేఖల్ని అలా చేసింది. మీరేమో అంత దూరం ఆలోచించకుండా అక్షరం మంచిది అక్షరం మంచిది అని దాన్ని వెనకేసుకొస్తున్నారు. వెనకేసుకు రావటం కాదు, ముమ్మాటికి అక్షరం మంచిదే. అంటే నేను చెడ్డదాననేగా? నిన్నెవరన్నారమ్మా? అనరా అను. నీకు తల్లి చేదైపోయింది, పెళ్ళ బెల్లమైపోయింది అను. అది నీకేం మందు పెట్టిందో ఏమో. మందు కార్తికేయ కాదక్క, నీకు కావాలి. నీకు ఈ చాదస్తం పోవడానికి, రేఖ మీదున్న గుట్టి నమ్మకం పోవడానికి మందు నీకు కావాలి. బాగా చెప్పావమ్మా. నిజం ఎప్పుడు నిష్ఠూరంగానే ఉంటుంది కార్తికేయ. నిజం? నువ్వు నిజం చెప్పక్క. కార్తికేయ అక్షర స్థానంలో రేఖ నుంచుంటే నువ్విలాగే మాట్లాడేదానివా? పెళ్ళాం బెల్లం అయింది, తల్లి చేదైపోయిందని చెప్పక్క. చెప్పు. నువ్వు చెప్పలేవు. కార్తికేయ అక్షర్ని చూసుకున్నట్టే రేఖను కూడా చూసుకునుంటే నువ్వు అసలు భూమి మీదే నిలబడేదానివి కాదు. చూడక్క, అక్షర లేఖ గర్భాన్ని తీయించుండదు. ఎందుకంటే నువ్వనుకుంటున్నట్టుగా ఈ ఇంటికి వారసుని ముందుగా తనే ఇవ్వాలనే ఆలోచనలు తనకి ఉండవు, రావు కూడా. అలాంటి ఆలోచనలు ఏవైనా వస్తే ఎటెళ్ళిందో తెలియని నీ కోడలు రేఖకొస్తాయి. అంటే అక్షర ఏ తప్పు చేయలేదంటారు, అంతేగా మీరు చెప్పేది? మీకెంత చెప్పినా చెవిటోడు ముందు శంఖ ఊదినట్టే. మేము చెవిటి వాళ్ళం అవునో కాదో తెలియదు కానీ నువ్వు మాత్రం గుడ్డిదానివే. అవునమ్మా, ఆ రేఖ ఎన్ని తప్పులు చేసినా నీకవి కనిపించవు, తప్పుగా అనిపించవు. కానీ అక్షర ఛే, నోరు మీరా. పెళ్ళాన్ని ఇలా వెనకేసుకొచ్చి చావటదద్దామని నిన్నే చూస్తున్నాను. అమ్మ పిచ్చిది కార్తికేయ, నువ్వేం బాధపడకు, బాధపడకు. పాపం పాప అక్షర ఎంత కుమిలిపోతుందో ఏమో. ముందు నువ్వు వెళ్ళి తనతో మాట్లాడు.
ఊరుకోమంటావే? మీ నాన్న పుట్టబోయే బిడ్డ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నాడో తెలుసా? ఏమండి, ఏంటండి ఆలోచిస్తున్నారు? భగవంతుడా, నా కూతురు నీకేం అపకారం చేసిందయ్యా? ఈ పసి వాళ్ళ మనసు ఎంత గాయపరిచి నువ్వేం బాగుపడదావని. ఊరుకోండి అత్తయ్య. జరిగిన దాని గురించి బాధపడటం వల్ల ఉపయోగం ఏమని చెప్పండి. అదేనయ్యా, ఇలా మీకే ఎందుకు జరగాలి? మనసులో విషాన్ని నింపుకున్న వాళ్ళు బాగానే బతుకుతున్నారు కదా. నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. ప్లీజ్ అమ్మా, నన్ను ఏడిపించే ప్రయత్నం చేయొద్దమ్మా. దుఃఖాన్ని ఆపుకోవడం దేనికమ్మా? కాస్త ఉపశమనంగా అయినా ఉంటుంది. నేను ఏడిస్తే మీరు తట్టుకోగలరా అత్తయ్య?